హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తా ఉన్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తేదీ వచ్చేసి 4వ తారీఖు అండి, 7వ నెల 2026. సో మాది వచ్చేసి ఖమ్మం డిస్టిక్ రణపాలెం మండల్ మంచుకుంట విలేజ్. మా ఏరియాలో ఎక్కువగా పత్తి పంట అయితే సాగు చేస్తారనమాట. అందులో భాగంగా మనమైతే ఉన్నాం. ఇది 5 ఎకరాల పత్తి సాగు మా బ్రదర్ వేసింది, ఎవరిదో కాదు. సో అందులో బాగా మాకెళ్ళి ఏంటంటే పాటు పత్తి కాకుండా ఈ విధంగా బోదె పత్తులు అయితే ఎక్కువగా వేస్తూ ఉన్నారు. ఈ బోదె పత్తిలో మనకు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే కలుపు సమస్య అండి. ఈ కలుపులో మనకు 2 రకాలు ఉంటాయి. ఆకు జాతి ఒకటి ఉంటుంది, గడ్డి జాతి ఒకటి ఉంటుంది. 2 రకాలు అయితే ఉంటాయన్నమాట. సో ఈ ఈ కలుపు మనం చావడానికి మేము వాడే ఈ మందు వచ్చేసి ఏంటనేది మీకు చెప్తానన్నమాట ఈ వీడియోలో. సో పైరతోబాక్ సోడియం, ప్రొపికస్ జాఫ్. పైరతోబాక్ సోడియం వచ్చేసి 10% ఈసీ, ప్రొపికస్ జాఫ్ వచ్చేసి 10% ఈసీ. ఈ రెండు వచ్చేసి మనకు కలిపి అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది పైరతోబాక్ సోడియం అనేది మనకు ఆకు జాతికి సంబంధించింది, ప్రొపికస్ జాఫ్ అనేది మనకు గడ్డి జాతికి సంబంధించిందండి. ఇవే పాప్ కావచ్చు. రెండు వచ్చేసి మనకు 250 ml ఒక ఎకరానికి. ఇది వచ్చేసి మనం 150 నుంచి 250 ml 250 లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది స్ప్రేయింగ్ చేసుకునే ముందు మనకు వర్షం వస్తుందా లేదా అని చూసుకోవాలి. అది తర్వాత స్ప్రేయింగ్ చేసిన తర్వాత కూడా మనకు 2 గంటల వరకు అయితే వర్షం రాకుండా ఉండేలాగా, అంటే ఆ టైంలోనే మనం చేసుకుంటేనే మంచి రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అయినా ఏం కాదు. అలాగే ఈ వీడియోని మన రైతులకు కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు షేర్ చేయండి.